మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసంగే ముక్తిర్ నిర్విషయం మనః. మనుష్యునికి బంధమోక్షములను కలిగించున్నది మనస్సే. బంధమనగా విషయవాంఛలో చిక్కుకొనుట. మనస్సును నిర్విషయం చేసుకొనినచో ముక్తి కలుగును. అంటే మనస్సే బంధానికి మోక్షానికి కారణం. మన మనస్సును మనం ఎట్లా తీసుకెళ్తే అది మనకి అట్లాగుంటుంది. అంటే మన మనస్సే మిత్రుడు, మనస్సే శత్రువు. మనస్సును అదుపులో పెట్టుకొని అంటే ఎట్లాగా అంటే మనస్సును ఒకవైపుగా సర్ది చెప్పుకోవాలి. పలానా తప్పు చేస్తే పలానా అనుభవించట తప్పదు, కష్టాలు అనుభవించుట తప్పదు అని మనకి మనం సరి చెప్పుకొని మనస్సును సరైన దారిలో బుద్ధి ద్వారా నడిపించుకుంటూ పోతే అదే మనస్సు మనకి శత్రువు నుంచి మిత్రుడిగా కాగలదని ఈ శ్లోకానికి అర్థం. శ్రీమాత్రేణ.